హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 కిలో బెండకాయలు తీసుకొని ఇలా పొడుగు కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేశాను. ఇక్కడ ఒక ఆనియన్ తీసుకొని అది కూడా స్లైస్గా కట్ చేసి పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయినాక ఇక్కడ బెండకాయ పీసెస్ అన్నీ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిపోయినాక ఇందులో ముందుగా కట్ చేసాం కదా ఆనియన్ 1 కప్పు, టమాటా 1 కప్పు యాడ్ చేసి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయినాక జీలకర్ర 1/2 టీ స్పూన్, అల్లం సన్నగా తరిగింది 1 టీ స్పూన్ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిపోయినాక ఆనియన్ 1 కప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇక కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో టమాటా ప్యూరీ 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్ ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఆయిల్ తేలింది కదా, ఇప్పుడు ముందుగా ఫ్రై చేసాం కదా టమాటా బెండకాయ అవన్నీ ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్ చపాతీలకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.